ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అయ్యా, గతించిపోయినటువంటి నిన్నటి రాత్రి కాలమంతను కూడా మీ కృప చూపించి మీ సహాయం అనుగ్రహించారు. మీరు మాకు తోడై ఉన్నారు, మంచి నిద్ర దయచేశారు, క్షేమముగా భద్రపరిచారు. అందును బట్టే మేము మరొక నూతనమైన రోజులోకి ఈ విధంగా ప్రవేశించగలిగాం తండ్రి. అయ్యా, మా దగ్గరున్న దేని వలన మేము సజీవంగా లేము అని గుర్తెరిగి, అయ్యా, కేవలం మీరు మమ్మల్ని ప్రేమించి ఈ రోజును మాకు బహుమానంగా అనుగ్రహించారు అని తెలుసుకొని మీకు లోబడి జీవించుటకు, మీ నామాన్ని మహిమపరచుటకు, మీ చిత్తాన్ని బట్టి మా జీవితాలు ఉండుటకు సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను అని యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనంలో మీ యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్న రీతిగా, అవునయ్యా, మేము ఉన్నది ఈ రోజున మీ చేతి నీడలో తండ్రి. అయ్యా, ఈ లోక సంబంధమైన వ్యక్తుల సహాయము ఈరోజు మమ్మల్ని క్షేమముగా ఉంచలేదు, కానీ ఈ లోకంలో ఉన్న మరేది కూడా మాకు అయా రక్షణను ఇవ్వలేదు, కానీ కేవలము మీ హస్తపు చాటుననే మేము రక్షణ కలిగి క్షేమము కలిగి ఉంటాము అని అయా మేము గ్రహించి, మీ చేతి నీడ నుంచి బయటకు వెళ్లకుండా, మీ యొక్క వాక్యంలో నుంచి మేము బయటకు వెళ్లకుండా స్థిరముగా ఉంటూ ఈ రోజంతను కూడా క్షేమము కలిగి జీవించే కృప చూపించండి. మీ నీడను దాటుకొని బయటికి వెళ్ళే ఆలోచన ఎవరి హృదయంలో లేకుండా ఆ ఆలోచనలను తొలగించమని బ్రతిమాలుకుంటున్నాం. ఎంతో మంది బిడ్డలు ఈ ఉదయాన్న లేవగానే నాయనా ఈ ప్రార్థనతో వారి యొక్క రోజును ప్రారంభిస్తూ ఉన్నారు. అయా, ఈ ప్రార్థనలో ఉంటున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. అయా, దేని కొరకైతే ఈరోజు వారు ఆలోచన చేస్తూ ఉన్నారో, ఏదైతే పొందుకోవాలని ఈరోజు అనుకుంటున్నారో, ఏ విషయంలో విజయం రావాలి అని అయా ఉన్నారో, అన్నిటిలోనూ మీ కృప చొప్పున వారి జీవితంలో జరిగిస్తూ రమ్మని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ప్రాముఖ్యంగా మీకు ఆయాసకరంగా మేము ఉండకూడదు నాయన. మీ నామానికి అవమానం తెచ్చే పనులు మా ద్వారా ఏది జరగొద్దు నాయన. అయ్యా, ఈరోజు మా సాక్ష్యాన్ని మేము కాపాడుకుంటూ మీ నామాన్ని మహిమపరుస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మేముండుటకు, మా ప్రవర్తన ఉండుటకు, మా జీవితాలుండుటకు సహాయము దయచేయండి తండ్రి. అయ్యా, మా ప్రయాణాలలో మీరు తోడై ఉండండి. మేము ఏ మార్గంలో వెళుతున్నామో, ఏ యొక్క వాహనం పైన వెళ్తున్నామో అన్నిటిని మీకు అప్పగిస్తున్నాం. క్షేమముగా వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రమాదం లేకుండా, అపాయము లేకుండా, ఇబ్బందులు లేకుండా మరలా సురక్షితముగా గమ్యస్థానాలు చేరుకోవడానికి సహాయము దయచేయండి ప్రభువా. చేస్తున్న ప్రతి పనిని కూడా దీవించండి. జ్ఞానమును, బలమును, వివేచనను, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యమును మాకు దయచేయండి. అయా, ప్రతి ఒక్కరు కూడా వారి వారి కార్యాలలో నూరింతలుగా ఫలించుటకు కృప చూపించండి తండ్రి. అయా, క్రొత్తగా పనులు ఈరోజే ప్రారంభిస్తున్నారు, వారందరినీ కూడా అత్యధికముగా దీవించండి, ఆశీర్వదించండి. అయా, ఆగిపోయిన పనులను గురించి చింతిస్తున్నారు, అవి మరలా క్రొత్తగా ప్రారంభించబడే కృప చూపించండి నాయన ప్రభు. అదే విధముగా ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళ్తున్నారు తండ్రి. వాటిలో సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి సహాయము దయచేయండి ప్రభువా. అయా, రిపోర్ట్స్ విషయంలో, డెలివరీస్ విషయంలో, ఆపరేషన్స్, చెకప్స్ విషయంలో కూడా కృప చూపించండి. అన్నిటినీ వారికి అనుకూలంగా మార్చండి. అన్ని రిపోర్ట్స్ వారు అనుకున్నట్లే ఉండే కృప చూపించండి తండ్రి. నాయనా, ఈ రోజున గృహములలో ఒంటరిగా ఉంటున్న ప్రతి యవన బిడ్డకు, ప్రతి వృద్ధులకు, చిన్న బిడ్డలకు, గృహిణీలకు మీ రక్షణ సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అనారోగ్యంతో ఎవరి ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఎవరికి ఆర్థిక కష్టాలు ఈరోజు రాకుండా, ఎవరు ఆకలితో అలమటించకుండా
ప్రతి ఒక్కరికి కావలసిన ప్రతి వాటిని మీ మహిమైశ్వర్యంలో సమృద్ధిగా సమకూరుస్తూ రమ్మని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధముగా మీరిచ్చిన సమయాన్ని వృధా చేయకుండా, ఎవరితో ఎటువంటి గొడవలు విభేదాలు లేకుండా ప్రశాంతంగా జీవించే కృప చూపించమని, మీ కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ఈ రోజే ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబమును దీవించండి, ఆశీర్వదించండి. అయా, మేము నోరు తెరిచి ఒక్కరికైనను మీ యొక్క వాక్యాన్ని ప్రచురపరిచి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.